ఎందుకు భవానీ నన్నలాగే చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మీతో ఉంటే అమ్మతో ఉన్నట్టే ఉంది. అమ్మ వచ్చి పిలిస్తే వెళతావా? వెళ్ళకుండా ఎలా ఉంటాను? ఎక్కడున్నా ఏం చేస్తున్నా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంటుంది. ఇంత త్వరగా నా మీద ప్రేమ పెరిగిందా? మిమ్మల్ని చూస్తుంటే ఎవరికైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు అమ్మవి కదా. నేను నీకు మాత్రమే అమ్మని కాదు, అందరికీ నేనే అమ్మని. మీ అమ్మకి నీ గురించి మాత్రమే ఆలోచన. నేను అందరి గురించి ఆలోచించాలి. మీరు డాక్టర్ కదా, అందరి గురించి మీరే చూసుకోవాలి. ఎవరికి జబ్బు చేస్తే మీరే వెళ్ళి బాగు చేయాలి. ఒక పని చేద్దామా? మీరు కూడా మా ఇంటికి వచ్చేయండి. అప్పుడు నేను మీతో ఉంటాను, అమ్మతోనూ ఉంటాను. నేను మీ ఇంట్లోనూ ఉంటాను, వేరే వాళ్ళ ఇంట్లోనూ ఉంటాను. నాకేమీ అర్థం కాలేదు. డాక్టరు దేవుడు వంటివాడు కదా, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, అందుకే అలా చెప్పాను. నేను మా ఇంట్లో ఉంటాను, మీ ఇంట్లో ఉంటాను, అందరింట్లో ఉంటాను. అదెలా? పిల్లలు దేవుడితో సమానం కదా, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా, అందుకే అలా అన్నాను. నువ్వు చాలా తెలివైన దానివి. అవును, నువ్వు పెద్దదానివయ్యాక ఏమవుదావనుకుంటున్నావు? అయ్యో, అదెందుకు అడుగుతారులే. అమ్మని చూస్తే పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తేనేమో పెద్ద డాక్టర్ అవ్వాలనిపిస్తుంది. నాన్నని చూస్తే టీచర్ అవ్వాలనిపిస్తుంది. సినిమాలు చూస్తే డైరెక్టర్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఏమవ్వాలో అర్థం కావట్లేదు. నువ్వు మీ అమ్మ కన్నా పెద్ద బిజినెస్ ఉమెన్ అవుతావులే. వేల మందికి ఉపాధి కల్పిస్తావు. వాళ్ళందరికీ నువ్వు మంచి చేస్తావు. అవునా? అవును. అయితే భవానీ ఇస్ గ్రేట్. అవును, మీరు పెద్దవాళ్ళయ్యాక ఏమవుతారు? నేను ఇప్పటికే పెద్దదాన్ని కదా. పెద్దదాన్నైతే అమ్మని, అమ్మమ్మని అవుతాను. అమ్మ వదలండి. చెల్లెమ్మా, ఆ డాక్టర్ ఎక్కడుంటుందో నాకు చూపించు. భవానీని విడిపించి నేను తీసుకుని వస్తాను. నేను అనుకున్నట్టుగా ఆమె సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడలేము. ఏం మాట్లాడాలనుకున్నా ఆ మొహం చూశాక నోట్లో నుంచి మాటే రాదు. అంతా మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె ముందు సరెండర్ అన్నట్టు అనిపిస్తుంది. ఏదో మనల్ని హిప్నోటైజ్ చేసినట్టు అవుతుంది. నేను ఎవరితో మాట్లాడాలన్నా భయపడేదాన్ని కాదు. కానీ ఈ డాక్టర్తో మాట్లాడితే మొత్తం కాన్ఫిడెన్స్ ఎవరో లాగేసుకున్నట్టు అనిపిస్తుంది. నువ్వే ఆలోచించన్నా, నేను భవానీని ఆమెతో చూసినా కూడా నాతో తీసుకురాకుండా భవానీని అక్కడే వదిలేసొచ్చాను. భవానీకి నీతో రావాలని అనిపించలేదా? అనిపించుండదులే. మొన్న నేను కూడా తనని రోడ్డు మీద చూశాను. ఎన్నిసార్లు పిలిచినా అసలు వినిపించుకున్నట్టే అనిపించలేదు. నేను దగ్గరికి వెళ్తే కలుద్దాం అనుకునే లోపు కనబడకుండా వెళ్ళిపోయింది. అసలు నేను చూసింది భవానీనో కాదో తెలియలేదు. అది నిజమో భ్రమో అర్థం కాలేదు. అవును, పాప అసలు
ఆమెతో ఎలా ఉంది? అదే నాకు అర్థం కావడం లేదు. భవానీ నన్ను వదిలిపెట్టి ఇన్ని రోజులు అసలు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. నన్నే ఇంతలా మెస్మరైజ్ చేసింది. భవానీని మెస్మరైజ్ చేయడం ఆ డాక్టర్కి ఒక లెక్క. అదే నిజమే. ఆ ఇన్స్పెక్టర్ ఎంత స్ట్రాంగ్గా మాట్లాడిందో. ఆ డాక్టర్తో మాట్లాడాక ఒక్కసారిగా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నన్నే బ్లేమ్ చేస్తుంది. ఒక పని చేద్దాం శివగామి. నువ్వు అమ్మవారి గుడికెళ్ళి వేడుకోవడం మంచిదనిపిస్తుంది. అవునమ్మా, ఎవరికీ భయపడని నువ్వు ఈమెకు భయపడుతున్నావు అంటే ఆమెలో ఏదో శక్తి ఉంది. ఆమె సామాన్యురాలైతే భవానీ అక్కడ ఉండేది కాదు కదా. అవును, నువ్వు చెప్పేది నిజమే. భవానీకి అసలు టెన్షనే లేదు. అమ్మకి నాన్నకి దూరం అయిందన్న బాధే లేదు. డాక్టర్తో వెళ్ళేటప్పుడు కూడా నాతో చేయి పట్టుకొని ఎలా వెళ్తుందో అలాగే వెళ్ళినట్టు అనిపించింది. అలాంటప్పుడు గుడికి వెళ్ళడమే మంచిదమ్మా. పదమ్మా, గుడికి వెళ్దాం. లేదన్నా, నేను ఈరోజు గుడికి రాలేను. రేపు గుడికి వెళ్ళే ఏర్పాటు చేస్తాను. రేపు శుక్రవారం కూడా కదా. సరేనమ్మా, నువ్వు గుడి నుంచి వచ్చాక నాకు కాల్ చేయమ్మా, సరేనా? సరే అన్నా. వెళ్ళొస్తాను. తల్లి, నా జీవితంతో ఎందుకిలా ఆడుతున్నావు? నాకే ఎందుకిలా జరుగుతుంది?